జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా బుధవారం గురువారం విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం అలా ఆంధ్రప్రదేశ్లోకి దిగిపోయారు. ఇంకా మొదలు పెడతారుగా. ఆయనకి మించినటువంటి కామెడీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరు చెయ్యరు, చేయలేరు కూడా అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే కొన్ని ఆణిముత్యాలు ఈ వారానికి సంబంధించినటువంటి హైలైట్స్ ఉంటాయి కదా, అవి మీకోసం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఆయన నిన్న కర్నూలు జైలుకి వెళ్ళారంట. ఒకసారి దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు, వినిపిస్తాను, వినండి. అరెస్ట్ చేస్తే ఇరుపక్షాలను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని సిటిజన్ ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను సరే, ఇదొకటి, ఆయన అంటే జైల్లో అవమానించారట. ఇంకొకటి ఏదో ఒకటి చెప్తున్నారు, అది కూడా విన్నాం. బైక్ నడుపుతూ సిదిరి అప్పలరాజు విషయంలో బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ కాదు, బైక్ యాక్సిడెంట్ ఏకంగా వక్రీకరించి హత్యానేరంగా ఇదనమాట. ఇంకా చాలా ఉన్నాయండి ఆయన మాట్లాడిన ఆణిముత్యాలు. ఏరుకుంటా దానికి సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక వీడియో చేయాలి. కాకపోతే రెండు విషయాలకి సంబంధించి నేను ఒకే వీడియో చేస్తున్నా. ఏంటి అంటే, మొదటిది, ఆయన్ని జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన్ని జైల్లో అవమానించారట. నాకు అర్థం కాదు, జైల్లో కూడా మిమ్మల్ని గౌరవించాలా ఏంటి సార్? అంటే ఏం చేయాలి? మీకోసం వచ్చినప్పుడు సపరేట్గా మీకు కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ జైల్లో ఎలాగైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళకి ఎలాగైతే గౌరవిస్తున్నారో అదే తరహాలో మీకు కూడా గౌరవించాలి ఏంటి? అంటే మీకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆ జైలు అనుభవాలు ఏమన్నా ఇప్పటికీ గుర్తుండి దాంట్లో ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని ఇక్కడ ఏ జైలుకి వెళ్ళినా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి? అర్థం కావట్లా. జైల్లో గౌరవం ఇవ్వటం ఏంటి సార్? నాకు అర్థం అవ్వదు. జైల్లో గౌరవం ఎందుకు ఇస్తారు? జైలు అనేది ఏంటి? ఎవరినైనా సరే ఒకటే రకంగా అక్కడ శిక్ష వేస్తారు, ఎవరినైనా సరే అక్కడికి ఒకే రకంగా చూస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చూస్తారు. అక్కడికి వెళ్ళి కూడా గౌరవం ఇవ్వటం ఏంటి సార్? నాకు అర్థం కాదు. అసెంబ్లీకి వెళితే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు, అది కూడా అడుక్కుంటారు. ప్రజలు ఇవ్వలేదయ్యా మీకు అవకాశం, మీకు రాజ్యాంగంలో ఇవ్వలేదయ్యా అని చెప్తే దాన్ని కాదంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంకొక 4 సీట్లు లాగేసుకుంటే మీకు ఆ ప్రతిపక్షం కూడా పోద్దంటారు. ఇప్పుడేమో అదే ప్రతిపక్షం కోసం అడుక్కుంటూ ఉంటారు. సరే, ఇక్కడ బాగానే ఉంది కదా అని చూస్తే జైలుకి వెళ్ళినప్పుడు కూడా అడుక్కోవటమేనా? గౌరవం అనేది ఆటోమేటిక్గా ఎక్కడ కావాలంటే అది వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. ఇలా అడుక్కోకూడదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇంకొకటి ఏదో చెప్తున్నారు, ఏంటది? బైక్ యాక్సిడెంట్, ఇది కార్ యాక్సిడెంట్ కాదు, సిదిరి అప్పలరాజుకి సంబంధించి చెప్పిందని. అంటే బైక్ యాక్సిడెంట్ అయితే ఒకలాగా, కార్ యాక్సిడెంట్ అయితే ఒకలాగా ట్రీట్ చేయమని చెప్పి ఏ రాజ్యాంగం సార్ మీకు చెప్పింది? మీరు ఏ దేశంలో పుట్టారు, ఏ దేశంలో పెరిగారు? ఏ దేశ రాజ్యాంగం బైక్ యాక్సిడెంట్ని కార్ యాక్సిడెంట్ని సపరేట్గా చూడమని చెప్పింది? గుద్దేసి సాక్ష్యాలు తారుమారు చేసి ఎవరైతే గుద్దేశాడో వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి ఆ బతుకున్నటువంటి ఇప్పుడు చనిపోయాడు, ఆ రోజు గుద్దేసిన వెంటనే అక్కడ బతుకుండగా ఆ అబ్బాయిని అక్కడ వదిలేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి మా అబ్బాయి కాదు గుద్దింది వేరే వాళ్ళు అని చెప్తే దాన్ని హత్యానేరం కింద కాకపోతే ఇంకొక దాని కింద ఏ రకంగా కన్వర్ట్ చేస్తారు సార్? సరే, అది కూడా పక్కన పెడదాం. అక్కడేమో యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి చిన్నపిల్లోడు, తెలియక చేశాడు, ఆ పిల్లోడిని వదిలేయాలి, బైక్ యాక్సిడెంట్ అంటారు. ఇంకొక పక్క రాజమండ్రిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని పట్టుకునేమో వాళ్ళకి వెంటనే శిక్షలు వేయాలి, వాళ్ళ మీద హత్యానేరం కేసులు పెట్టాలి అని చెప్పి మీరు చెప్తారు. 2 కేసులే, 2 యాక్సిడెంట్ కేసులే. కానీ మీరు మాట్లాడేటువంటి విధానం చూస్తుంటే ఇది నిజంగా చెప్పాలంటే భారతదేశ రాజ్యాంగాన్ని మీరు ఎంతలా వాడుకుంటున్నారో అర్థమవుతుంది. మీకు నచ్చినట్టుగా ఏ రకంగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. జనాలు నవ్వుకుంటున్నారు సార్. పైగా ఆ వీడియో ఏదో చూపిస్తున్నారు. ఆ వీడియో చూపించేటప్పుడు ఆ పేపర్ దాచుకోవాలిగా, స్క్రిప్టు మనకిచ్చినటువంటి ఆ స్క్రిప్టు దాచుకోవాలిగా, బయటపడిపోయింది. అరే, ఇంత అద్భుతంగా స్క్రిప్ట్ లోపల నుంచి బయటకు వచ్చేలోపు ఇన్ని పేపర్ల స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చేసిందయ్యా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ స్క్రిప్ట్ పేపర్లు చూసి.
ప్రతిదాన్ని అండర్లైన్, దీన్ని నొక్కి వక్కాడించి మాట్లాడాలి, దీన్ని నొక్కి వక్కాడించి హైలైట్ చేయాలి అని కింద అండర్లైన్ చేసుకుని మరీ ఇచ్చారు చూసారా. మహాప్రభో ఎవరో కానండి అయ్యా, మీకు ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు మాత్రం బయటికి పెట్టండి అయ్యా అని చెప్పి చాలాసార్లు చెప్తున్నాం. దయచేసి నిజంగా చెప్తున్నాను కదా, మీరు ఒక మాజీ సీఎం అని మర్చిపోకండి. ఒక మాజీ సీఎంకి మీరు కొడుకని మర్చిపోకండి. ఒక రాజారెడ్డి గారు అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మీ తాతగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక పార్టీకి అధినేత అని చెప్పి మర్చిపోకండి. ఇలా మీ పరువుని మీరే గంగలో కలిపేసుకుంటూ వచ్చిన ప్రతిసారి ఇలాగా బ్రహ్మానందం గారు ఒక సినిమా చేస్తే దాంట్లో మీమ్స్ వస్తాయి అంటే ఇవి వస్తాయి అంట అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అలాగే మీరు ప్రతి వారం బుధవారం గురువారం పూట ఇలా ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోసం విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం అలా వచ్చి వెళ్ళిపోయేటువంటి ఆ గ్యాప్లో మీరు చేసేటువంటి కామెడీ ఉంది చూశారు, బా నెక్స్ట్ లెవెల్ అండి అది. దాన్ని మాత్రం ఇప్పుడు మర్చిపోలేకపోతున్నారు అంతే. దాన్ని ఎవరు ఇంకా భర్తీ చేయలేరంటే నమ్మండి. ఏదేమైనా కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి చూశారు, నవ్వుతో నా భవిష్యత్తు అండి. మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. మీకన్నా ఆ కంటెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ స్క్రిప్ట్ రైటరు ఆయన్ని మా ముఖాన్ని పడేయండి సార్. మా ఛానల్స్కి వీటికి సరిగ్గా కంటెంట్ రాసేటువంటి అంత స్కిల్ డెవలప్మెంట్ ఉండేటువంటి ఆ వ్యక్తులు ఎవరు దొరకట్లేదు. ఆ వ్యక్తిని మాకు పంపిస్తే మీ అంత లక్షల శాలరీలు కాకపోయినా కానీ ఎంతో కొంత ఒక పార్ట్ టైము రోజుకో గంట మాలాంటి వాళ్ళకి పంపిస్తే కూడా మేము కూడా మంచి డెవలప్ అవుతాం.